ఈ ఎంట్రీ అయితే హైలైటింగ్ ఇక్కడ చూడండి. ఓ ఏబిఎస్ని అయితే ఆఫ్ చేసేయాలి. చుట్టూ పొలాలు హైలైట్. ఇది గ్రీనరీ మామూలుగా లేదు ఇక్కడ. కష్టాలు అయితే తప్పవు. 1 2 3 4 5. ఓ ఇంకా ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అయితే మామూలుగా ఉండదు. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రైడర్ ఆదర్శ్. ఈరోజు మనం వచ్చేసి మన హిమాలయన్ బైక్తో ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే వెళ్ళిపోతున్నాం. మన హోమ్ నుంచి ట్రాక్ 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మాత్రం ఆఫ్ రోడింగ్ చేస్తే హైలైట్ ఉంటుంది. మన ఆల్రెడీ హిమాలయన్ వచ్చేసి అడ్వెంచర్ బైక్ కదా, ఇంకా అడ్వెంచరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక గోప్రో వ్యూలో చూద్దాం రండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో జాకీ షో. మనకి ఇంకా వచ్చేసి ఆఫ్ రోడింగ్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి టర్నింగ్ రైట్ తీసుకుంటే అక్కడ నుంచి మొత్తానికి ఆఫ్ రోడే. ఈ వీడియో మాత్రం మామూలుగా ఉండదు అనుకుంటున్నా. మన బైక్తో చాలా రోజులైంది ఆఫ్ రోడింగ్ చేసి. అంటే ఎప్పుడు ఆన్ బ్లాగ్లో చేయలేదు, ఆఫ్ కెమెరాయే చేసేసిన. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ ఆఫ్ రోడింగ్, అడ్వెంచరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అయితే మామూలుగా ఉండదు. ఓ కూల్ బేబీ. ఇది ఇంటి దగ్గర అయితే ఎవరైతే ట్రై చేయకండి. ఇదైతే నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఓ కూల్ కూల్ కూల్. ఇదే మన ఆఫ్ రోడింగ్ ప్లేస్ చూడండి. హే గాయ్స్, ఇక్కడైతే ఆఫ్ రోడింగ్ అయితే మామూలుగా లేదు, హైలైట్ ఉంది. ఇంకా ముందు ముందు ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అటువైపు వెళ్తే ఇంకా మన అడ్వెంచర్ బైక్కి మెయిన్ పిడి అనేది పడుతుంది. అయినా అడ్వెంచర్ బైక్ కాబట్టి సింపుల్గా అయితే అక్కడ అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ వ్యూని కూడా చూసేద్దాం రండి. మామూలుగా లేదు ఆఫ్ రోడింగ్, మొత్తం రాళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రైట్ వెళ్దాం, లెఫ్ట్ వెళ్దాం అనుకోండి, చూద్దాం. పంచర్ అయితే మాత్రం కష్టమే. ఇంకా ఈ బైక్ అది కాక విత్ ట్యూబ్ కదా, అక్కడేం లేదనుకుంటా. ఓ ఇది ట్యూబ్లెస్ అయింటే మాత్రం బైక్ హైలైట్. ఇది ఏమంటే ట్యూబ్ పైన కోసం కొంచెం కష్టాలు అయితే తప్పవు. ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి సింపుల్గా అయితే రాళ్ళు కొండలు సింపుల్గా ఎక్కేస్తుంది. ఓ కూల్ బేబీ. మామూలుగా లేదు ఆఫ్ రోడ్ ఈసారి. ఓ గుర్రాలు కట్టేశారా, సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఓ
కూల్ కూల్. ఆఫ్ రోడింగ్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. పోవడానుకుందా లేదా రస్సా ఎందుకంతే. చాలా జాగ్రత్తగా అయితే నడపాలి. ఓకే కూల్ బేబీ, కూల్ బేబీ. నాతో పాటు వచ్చిన నా బామర్ది శేఖర్ అయితే నిదానం వెళ్ళంటున్నాడు. ఎంతైనా ఆన్ రోడింగ్కి ఆఫ్ రోడింగ్కి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. అవును, చెప్పడం మర్చిపోయినాను. ఇలా ఆఫ్ రోడింగ్ వచ్చినప్పుడు అయితే ఇది వచ్చేసి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కదా. ఈ ఆఫ్ రోడింగ్ వచ్చినప్పుడు ఏబిఎస్ని అయితే ఆఫ్ చేసేయాలి. ఇక్కడ ఏబిఎస్ అని కనబడుతుంది కదా, ఈ ఏబిఎస్ని కరెక్ట్ 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5. ఇక్కడ ఏబిఎస్ లైట్ ఆఫ్ ఆన్ అవుతుంది కదా, ఆ బ్లింకింగ్ అయితే ఏబిఎస్ ఆఫ్ అయినట్టు. ఇంకా ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. మన ఏబిఎస్ బ్రేక్ నుంచి ఏఎస్ బ్రేక్ అయితే షిఫ్ట్ అవుతుంది. మంచిగా అయితే ఎంతైనా ఇలాంటి చోట ఏఎస్ బ్రేక్ పెడితే మాత్రం స్కిడ్డింగ్ అయితే మామూలుగా లేదు. స్కిడ్డింగ్ అంటే ఆ స్కిడ్డింగ్ కాదు, మనం కావాలంటేనే అవుతుంది అది. ఇది ఇక్కడ రైట్ వెళ్తే మెయిన్ రోడ్డు, ఇక్కడ పోతే లెఫ్ట్ వెళ్తే ఇంకా ఆఫ్ రోడింగ్ ట్రాక్. మామూలుగా ఉండదు. చిన్న వాటర్ క్రాసింగ్. వాటర్ అయితే ఈసారి తక్కువ ఉన్నాయి, లేకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం పొలాల్లో నుంచి అయితే వెళ్ళిపోవాలి లోపలికి. ఇది వచ్చేసి బండి రస్తా అంటారు మన పల్లెటూరులో. మామూలు పోవడం లేదు బైక్ అయితే. వ్యూ ఎలా ఉందో చూడండి. ఇదైతే మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి మన పొలంలో సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నాం, మామూలుగా లేదు. ఈ వ్యూ అయితే, ఈ ఎంట్రీ అయితే హైలైట్. ఇంకా ఇక్కడ చూడండి, ఆఫ్ రోడింగ్. ఇది పెద్దది తలగలేదులే. ఇక్కడ మన ఊర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. మరి మన ఊరు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకో ఆఫ్ రోడ్ ట్రాక్ అనేది ఉంది. ఇక్కడ రైట్ పోతే ఊర్లోకి పోతాం, లెఫ్ట్ పోతే మళ్ళీ ఆఫ్ రోడింగే. నేను ఆఫ్ రోడ్ ట్రాక్ అన్నా కూడా ఇదేం సపరేట్ వేసింది అయితే కాదు. మొత్తం అక్కడ రాళ్ళు, గుంతలు, లోయలు ఉంటుంది కదా, మొత్తం రాళ్ళు అయితే అక్కడ కొడతారు. అలాగే మనకి గర్సు అవన్నీ కావాలన్నా కూడా అక్కడే తవ్వి అక్కడ నుంచే తీసుకుని వస్తారు. అందువల్ల అక్కడ అడవి కాస్త ఆఫ్ రోడింగ్ అయిపోయింది. అది మామూలుగా చెప్పాలంటే నేను మా ఊరు నుంచి మంత్రాలయం వెళ్ళే రూటే ఆఫ్ రోడ్ ఒకటి. ఇది మనం ఎంతెంత ఆఫ్ రోడ్కి ఎక్స్పీరియన్స్ వస్తుందో మనకి లడాక్ వెళ్ళడానికి అంత సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని చోట్ల రూట్లు అయితే బాగాలేదు కదా. ఇదంతా కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. నా బైక్ అయితే పంచర్ కాకున్నట్టు ఉంటే చాలు. ముళ్ళు ఇవన్నీ ఇక్కడ రాళ్ళు మామూలుగా లేవు. ప్యూర్ ఆఫ్ రోడ్. ఇక్కడ వచ్చేసి మన ఎద్దుల పండుగ వస్తుంది కదా, ఎద్దుల పండుగ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని ఎద్దులకు పోటీ జరుగుతుంది. మనం ఆఫ్ రోడ్లో ఎంత స్పీడ్ అన్న పోనీ, ఎంత స్లో అన్న చేయని, ఎలాంటి రోడ్లోనైనా మంచి గ్రిప్ అయితే ఇస్తుంది మన హిమాలయన్ బైక్. ఎందుకంటే మన అడ్వెంచర్ బైక్లో కొంచెం స్పెషల్ కదా హిమాలయన్. ఇది వచ్చేసి ఇంకొక ఆఫ్ రోడ్. ఇది ఈ రూట్కి అయితే నేనైతే రాను. ఆల్మోస్ట్ చాలా రోజులైంది నేను రాక. అక్కడ ఇప్పుడు 2 చూపించినాను కదా, ఆ రోడ్లు అయితే వాడతా. గొర్రెలు అయితే ఇక్కడ
చాలా ఉన్నాయి. పాపం డిస్టర్బ్ చేసినట్లుంది వాటర్ రూట్లోకి మనం వచ్చిన మన రూట్లోకి అవి రాలేదు. ఈ పిల్లోడు అయితే మనకి సాయం అయితే చేస్తున్నాడు. సక్సెస్ఫుల్లీ గొర్రెలను అయితే దాటేసాం. ఈ రూట్ అయితే నాకు చాలా ఒక 2 years అయింది ఈ రూట్కి రాక. నేను కింద అయితే కొంచెం తలిగింది. ఓకే, ఇక్కడ రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. మన ఊర్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, మొత్తం చుట్టూ పొలాలు, వరి పొలం, మొత్తం గ్రీనరీ మామూలుగా లేదు ఇక్కడ. జరగండి, కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతాను. గ్రీనరీ అయితే ఇక్కడ మస్తుంది. ఇదేనా పల్లెటూరు, ఇదేనా చల్లగాలి. ఇక ఇక్కడ నుంచి అయితే ఆఫ్ రోడ్ ట్రాక్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.